ఇంకేం చూస్తున్నావు? పద నడు హాస్పిటల్కి. మనం ఎంత తొందరగా హాస్పిటల్కి పోతే అంత మంచిది. ఇంకా లేట్ చేయొద్దు. ఇప్పుడు గాని నేను దీంతో పాటు కలిసి హాస్పిటల్కి పోయినాననుకో, నా బండారం మొత్తం బయటపడుతుంది. నేను ప్రెగ్నెంట్ కాదు అని ఈ అవనికి తెలిసిపోతుంది. మరిప్పుడు దీని నుంచి నేను ఎటు తప్పించుకోవాలి? నేను ఇప్పుడే మీ అన్నయ్యకి ఫోన్ చేస్తా. మీ అన్నయ్య పని పూర్తయినాక సరాసరి హాస్పిటల్కి రమ్మని చెప్తా. మళ్ళీ అత్తయ్యకి మామయ్యకి ఫోన్ చేసి చెప్తే కంగారు పడతారు. ఇది మరీ టూ మచ్ అవని. నువ్వు ఇంత చిన్న విషయానికి మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తా అంటున్నావు. మరి మీ అన్నయ్యకి కూడా చెప్పకపోతే ఎట్లా? హాస్పిటల్లో నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. అంత లేదు. నేను హాస్పిటల్కి రాను, ఏం రాను. నాకేం అయ్యలేదు. నేను తినింది 2 పపాయ ముక్కలు. ఇంత దానికి నాకి నా కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాదులే. నువ్వు మరీ ఓవరాక్షన్ చేయొద్దు. అదేంటి స్వప్న అట్లా మాట్లాడుతున్నావు? నీకు కొంచెం కూడా భయం లేదా? నువ్వు ఎన్ని పపాయ ముక్కలు తిన్నావో నేను కళ్ళారా చూసినా. మళ్ళీ 2 అంటే 2 తిన్నా అని నాకు అబద్ధం చెప్తున్నావు. అసలు తిన్నదానికి నాకు తెలుసా, నీకు తెలుసా? నేను చెప్తున్నా కదా, నాకి నా బిడ్డకి ఏం కాదు. అసలేంది స్వప్న? నేను ఇంతగా చెప్తున్నా అసలు కొంచెం కూడా భయపడతలేదు. నాకెందుకో ఈ స్వప్న ప్రెగ్నెంట్ కాదేమో అనిపిస్తుంది. కావాలని ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడుతుందా ఏంది? ఈ అవని ఏంది నన్ను అదోలా చూస్తుంది? కొంపదీసి నేను ప్రెగ్నెంట్ కాదని నా పైన డౌట్ పడుతుందేమో. నువ్వు ఇంతకు ప్రెగ్నెంటేనా? నేను ఇంతగా చెప్తున్నా నీకు కొంచెం కూడా అర్థమైతలేదా? నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి నీకు కొంచెం కూడా భయం లేదా? ఏందవని నువ్వు అంత మాట అంటావా? నన్నే అనుమానిస్తున్నావా? మరి నీ ప్రవర్తన అట్లనే ఉంది నాకి. అదీగాక మీ అన్నయ్యకి ఫోన్ చేస్తా అంటే వద్దు అంటున్నావు. ఒకవేళ నీకు ఏమన్నా అయితే ఇంట్లో ఎవరు లేరు, ఉండేది నేను ఒక్కదాన్నే. నిన్నే ఆ మాత్రం కూడా పట్టించుకుంటలేను అని నాకు మాట వస్తుంది. మాకి ఒక్క మాట అయినా ఫోన్ చేసి చెప్పాలి కదా అని ఇంట్లో వాళ్ళందరూ నన్నే అంటారు. అంత రిస్క్ నేను తీసుకోను. నువ్వు ఏమైనా అనుకో, ఇప్పుడు నేను అత్తయ్యకి మామయ్యకి మీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తా. అవని ప్లీజ్ అవని, వాళ్ళకి అస్సలు ఫోన్ చేయొద్దు. నీ కంగారు నాకు అర్థమవుతుంది. కానీ నేనే చెప్తున్నా కదా, నీకు ఏ ప్రాబ్లం రాదు. నేను ఆరోగ్యంగానే ఉన్నా. నేను తిన్న 2 పపాయ ముక్కలు కూడా ఇప్పుడే పోయి కక్కేస్తా. నువ్వు కొంచెం కూడా భయపడాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఆగు, ఇప్పుడే వస్తా. ఇప్పుడు తిన్న పపాయ ముక్కలు కక్కడానికి పోయిందే? అసలేం అర్థమైతలేదే. నాతో ఇంత వాదించే బదులు ఒక్కసారి హాస్పిటల్కి వస్తే ఏమైతుంది? రాను అని ఎందుకంటుంది? అదీగాక అత్తయ్యకి మామయ్యకి ఆయనకి ఫోన్ చేస్తా అంటే వద్దు అంటుంది. కొంపదీసి నా డౌట్ నిజమేనేమో. ఈ స్వప్న నిజంగా ప్రెగ్నెంట్ కాదేమో. ఎందుకైనా మంచిదే, ఒకసారి అత్తయ్యకి మామయ్యకి ఫోన్ చేస్తా. లేకపోతే వద్దులే. అత్తయ్య మామయ్య లేక కలిసి బయట ఫంక్షన్కి పోయినారు. ఇప్పుడు నేను గాని ఫోన్ చేసి చెప్తే వాళ్ళు మస్తు కంగారు పడతారు. ఆ నుంచి ఇప్పుడే బయలుదేరి వస్తారు. అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఎలాగో ఆయన మధ్యాహ్నం కల్లా ఇంటికి వస్తా అన్నాడు. ఆయనకి ఫోన్ చేసి చెప్పడమే మంచిది. ఈయనేంది అస్సలు ఫోన్ ఆన్సర్ చేస్తలేడు? మళ్ళొకసారి ఫోన్ చేస్తా. అమ్మో అమ్మో, ఈ అవని మామూలుది కాదు. నేను లోపలికి పోయి వచ్చేసరికి ఈడెవరికో ఫోన్ చేస్తుంది. ఇప్పుడు గాని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందనుకో, ఉన్న అనుమానాలు చాలా ఉన్నట్టు మళ్ళీ కొత్త అనుమానాలు స్టార్ట్ అవుతాయి. ఈ అవని చెప్పిన మాటిని నన్ను హాస్పిటల్కి తొలుకొని పోయినారనుకో, నా బతుకు బస్ స్టాండే. ఇంకా ఆడ ఉన్న డాక్టర్ని మేనేజ్ చేయాలంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ కాస్త 0 అవుతుంది. వెంటనే ఈ అవని ఆపాలి. అవని, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఇంకెవరికి? మీ అన్నయ్యకే. ఏంది అన్నయ్యకే? అవని ప్లీజ్ అవని, అన్నయ్యకి ఫోన్ చేయొద్దు. మీ అన్నయ్యకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఆన్సర్ చేస్తలేడు. అమ్మయ్యా, ఇంకా లాభం లేదు. అత్తయ్యకి మామయ్యకి ఫోన్ చేస్తా. అవని ప్లీజ్ అవని, వాళ్ళకి ఫోన్ చేయొద్దు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా. ప్లీజ్ అవని, నువ్వు ఎవరికి ఫోన్ చేసి చెప్పొద్దు. ఏ స్వప్న, నువ్వు ఫస్ట్ లెయ్యి. అవని ప్లీజ్ అవని, నాకి బుద్ధి గడ్డి తిని ఆ పపాయ పండు తిన్నా. ఇంకా జీవితంలో దాని జోలికి పోను. ఇదొక్కసారికి నన్ను క్షమించు. నువ్వు ఫస్ట్ పైకి లెయ్యి. దీనికేం తక్కువ లేదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. నేను తిన్న పపాయ పండు మొత్తం కక్కేసిన. ఇప్పుడు నా కడుపులో ఏం లేదు. నీ బిడ్డ కూడానా? అట్లా కాదు, కడుపులో ఏం లేదు అంటే నేను తిన్న పండు ఏం లేదు మొత్తం కక్కేసిన అని అర్థం.
హో అట్లనా, నాకి వేరేలాగా అర్థమైందిలే. నా మీద నీకు ఎందుకు అవని అంత కోపం? నాకేం కాదు అని నేను చెప్తూనే ఉన్నా కదా. ఆయన గాని నువ్వు వినకుండా మా వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? వాళ్ళతో నన్ను తిట్టడానికే కదా. ఒకవేళ నేను ఫోన్ చేయకుంటే ఇంటికొచ్చినాక నేను తిట్లు తినాలి. నాకేం అవసరం? అవని, తప్పు నాదే. అమ్మ తినొద్దు అని చెప్పినప్పుడు నేను తినకుండా ఉండాల్సింది. అవి తింటే ప్రాబ్లం అవుతుంది అని నాకు నువ్వు చెప్పే వరకు తెలియదు. థ్యాంక్స్ అవని. ఈ రోజు నువ్వు నన్ను నా బిడ్డని కాపాడినావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. దీన్ని కొద్దిసేపు కూల్ చేయాలంటే దీన్ని పొగడక తప్పదు. నేను ఇప్పటి నుంచి నీ జోలికి అస్సలు రాను. నాకు నీ విలువ అర్థమైంది. ఇప్పటి నుంచి నువ్వేం చెప్తే అది చేస్తా. ఇదొక్కసారికి నన్ను క్షమించావని. నీ కాళ్ళ మీద పడి బ్రతిమాలినా కూడా నా మీద నీకు కొంచెం కూడా జాలి అనిపిస్తలేదా? నీకు అంత భయం ఎందుకు? అత్తయ్యకి మామయ్యకి చెప్తే ఏమైతుంది? పోనీ నాతో పాటు హాస్పిటల్కి వస్తే ఏమైతుంది? నువ్వు నా కాళ్ళ మీద పడి బ్రతిమాలాల్సిన అవసరం ఏముంది? అర్థమైందవని. నీకు ఇన్ని రోజులు నా మీద ఉన్న కోపమంతా ఈ రోజు తీర్చుకోవాలనుకుంటున్నావు. అందుకే నన్ను అనుమానిస్తున్నావు. దీని గురించి అమ్మకి నాన్నకి చెప్తే ఏం కాదు, కానీ వాళ్ళు కంగారు పడతారు, నన్ను కంగారు పెడతారు. అదీగాక మా అమ్మ తిట్టే తిట్లు భరించడం నా వల్ల కాదు. ఇంకా హాస్పిటల్ అంటావా? నేను తిన్న 2 పీసులకి ఆ డాక్టర్లు ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు టాబ్లెట్లు ఇంజెక్షన్లు స్కానింగ్లు అనుకుంటా నన్ను బాగా వీక్ చేస్తారు. అదీగాక డబ్బులు కూడా బాగా గుంజుతారు. నాకు ఏం కాదు అని తెలిసినప్పుడు అదంతా నాకు అవసరమా? అందుకే వద్దు అన్నాను. ఈ స్వప్న చెప్పేది నమ్మొచ్చా? ఏమో, నాకు డౌటే. ఇప్పుడు ఏం చేయాలి? ప్లీజ్ అవని, ఇప్పుడు నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు ఇట్లా చెయ్యను. దయచేసి దీని గురించి ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. సరే చెప్పనులే. ఇంకోసారి మాత్రం వద్దు అన్న పనులు అస్సలు చేయొద్దు. చెయ్యను. ఒకవేళ ఇలాంటిది మళ్ళీ రిపీట్ అయిందనుకో, ఈ రోజు జరిగింది మొత్తం నేను ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరికి చెప్పేస్తా. లేదు లేదు, ఇంకోసారి అస్సలు రిపీట్ చేయను. సరే అయితే ఆడ కింద పడిన పండ్లు మొత్తం క్లీన్ చెయ్యి. సరే అవని. చివరికి దీన్ని కూడా భయపడాల్సి వస్తుంది. నా కర్మ. ఈ స్వప్నని మాత్రం నమ్మనీక లేదు. దీన్ని వదిలేసినా అనుకుంటుందేమో. అంత లేదు. ఈ రోజుతో ఈ స్వప్న పైన ఉన్న అనుమానం నాకు ఇంకెక్కువైంది. ఈ రోజు నుంచి ఈ స్వప్న పైన ఒక కన్నేసి ఉంచాలి. ఈ స్వప్న నిజంగంటే ప్రెగ్నెంటో కాదో కనుక్కోవాలి. ఇదిగోండి సార్, వస్తున్నారు వాళ్ళు. ఈడికి రాని వాళ్ళ సంగతి చెప్తా. చూసినారా మా అంకుల్ ఎంత కోపంగా ఉన్నాడో? అరే మామా, ఆయనను చూస్తుంటేనే భయమేస్తుంది. నా మాట నీ నుంచి పోదాం రండ్రా. ఆ కానిస్టేబుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు లేదా ఈ తెలివి? నువ్వే కరెక్ట్ నింటే మనకి సమస్యనే ఉండేది కాదు. అంతా నీ వల్లే. అరే, నేను సారీ చెప్పినా కదా. ఇప్పుడు ఎంతంటే మాత్రం ఏం లాభం? ముందర ఈ సమస్య నుంచి బయటెట్లా పడాలో చూడండి. నేను చూసుకుంటా. ఇప్పటికైనా నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. బయట వాగినట్టు ఇడగాని వాగినావనుకో, మా అంకుల్ మామూలోడు గాజుడు. మన ముగ్గురిని లాకప్లో వేసి పెళ్లి చేస్తాడు. చూస్తుంటేనే అర్థమవుతుందిలే. నేను ఏం మాట్లాడను, ప్రామిస్. సార్ చూసినారా, వాళ్ళు లోపలికి వచ్చి ఇంతసేపు అవుతుంది. మీకు విష్ చేయకుండా వాళ్ళలో వాళ్ళే కొనుక్కుంటున్నారు. మీరంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు. చూస్తున్నా మొత్తం చూస్తున్నా. హాయ్ అంకుల్. ఎవడ్రా నీకు అంకుల్? ఇది స్టేషన్ అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా? నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా పిలవాలి, స్టేషన్లో ఉన్నప్పుడు ఎట్లా పిలవాలి, ఆ మాత్రం తెలదా? సారీ సార్. నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే అంకుల్, డ్యూటీలో ఉన్నప్పుడు సార్ అని పిలవాలి. సరే సార్. వాళ్ళేనా నీ ఫ్రెండ్స్? అవును సార్. ఇంతకీ మా కానిస్టేబుల్తో బయట ఏంది గొడవ? సార్ అది అసలు ఏమైందంటే... నువ్వెందుకు చెప్తున్నావు? ఆడ ఏం జరిగిందో నీకు మొత్తం తెలియదు కదా. నువ్వు బైక్ పార్క్ చేయనికపోయినావు. చెప్పాల్సిన వాళ్ళు చెప్తే బాగుంటది. అది సార్ ఏమైందంటే... నువ్వు కూడా ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు ఎదురుకెదురు సమాధానం చెప్పినోళ్ళు మాట్లాడాలి. రే మామా, వీళ్ళు రఘుని మాట్లాడమంటున్నారు. వాడు నోరిప్పితే మళ్ళేం పెంటవుతుందో. ఏ బాబు, నువ్వు ముందరికి రా. నువ్వు చెప్పు ఏమైందో. మా కానిస్టేబుల్తో గొడవ ఎందుకు పెట్టుకున్నావు? ఏయ్, అడిగేది నిన్నే. నోరు తెరిచి సమాధానం చెప్పు. నీకెంత ధైర్యం రా? నీకి మా మాట అంటే కొంచెం కూడా లెక్కలేదా? మేము అడిగేది నిన్నే. నీకేమన్నా చౌడా? మాకి జవాబు చెప్పు. రే రఘు, మాట్లాడు. అవునరా,
నేను మీకు ప్రామిస్ చేసినా కదా పోలీసుల ముందర ఏం మాట్లాడను అని. తొక్కలో ప్రామిస్. మాకేం అవసరం లేదు గాని మాట్లాడు. నువ్వు గాని ఇప్పుడు మాట్లాడుకుంటే మన సమస్య ఇంకా పెద్దగైతది. మాట్లాడురా. లేదురా మామా, మీరేమన్నా అనుకోండి, నేను ఇచ్చిన మాట అసలు తప్పను. అరే మామా, ఈ రఘు ఏదో పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చినట్టున్నాడు. వీనితో పాటు మనల్ని కూడా పోలీస్ స్టేషన్లో ఇరికియాలి అని. నోరు ముయ్యి అన్నప్పుడు నోరు ముయ్యవు. ఇప్పుడు మాట్లాడు అన్నప్పుడు మాట్లాడతలేవు. ఇప్పుడు నేను మర్యాదగా చెప్తున్నా, నోరు విప్పి సమాధానం చెప్పు. మీ గుసగుసలు అయిపోయినాయా? ఏం రో, బయట నాతో రెచ్చిపోయి మాట్లాడినావు, మరి ఇప్పుడేమైంది? అసలు నోట్ల నుంచి మాటనే వస్తలేదు. కొంపదీసి మా సార్ని చూసి మాట పడిపోయిందా ఏంది? అరే కిరణ్, నువ్వు నాకు బాగా కావాల్సిన వాడివన్న ఒక్క రీజన్తోని మీ ఫ్రెండుని ఏమంటలేను. లేకపోతే ఈ పాటికి తలకిందులుగా వేలాడదీసేవాణ్ణి. నేను ఎట్లా కనబడుతున్నా వాని కండ్లకి? నా మాట అంటే లెక్కలేదా? మర్యాదగా వాడు మాట్లాడతాడా లేదా మీ ముగ్గురిని లోపలేయాలనా? అరే పనికి మాలినోడా, అడ్డగాడిదా, నోట్ల బెల్లం ముక్క పెట్టుకున్నావా? సార్ మాట్లాడుతుంటే వినబడతలేదా? నీకే ఏం రోగం? నేను మీకు ప్రామిస్ చేసినా కదా. ఇంకొకసారి ప్రామిస్ అన్నావనుకో, నాకున్న కోపానికి నేనే చంపి పాడేస్తా. నేను జైలుకి పోనిక కూడా రెడీ. కిరణ్ గాడు వద్దు అంటున్నా నిన్ను తొలకొచ్చిన పాపానికి నాకు శిక్ష పడాల్సిందే. అందరూ నన్నే తిట్టండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కూడా తప్పే. నన్ను అమాయకుణ్ణి చేసి అందరూ నాతో ఆడుకుంటున్నారు. ఇప్పుడేంది, ఆయనతో మాట్లాడాలి అంతే కదా. జరగండి. సార్, నా పేరు రఘు, నేను బీటెక్ కంప్లీట్ చేసిన. నా ఏజ్ 25. మా నాన్న పేరు వెంకటు, మా అమ్మ పేరు లక్ష్మి, మా చెల్లెలి పేరు. అరే నిన్ని అవన్నీ ఎవరడిగినారు? మీరే కదా సార్ మాట్లాడమన్నారు, మాట్లాడుతున్నా. అరే, నువ్వేమన్నా మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చినావా ఏంది? నేను అడిగింది మా కానిస్టేబుల్తో రూడ్గా ఎందుకు మాట్లాడినావు అని. అది మరేమైందంటే, రోడ్డుకి అడ్డంగా బండాపినందుకు సార్ మమ్మల్ని తిట్టినాడు. మమ్మల్ని తిడుతుంటే మేము డీజీపీ గారికి బాగా కావాల్సిన వాళ్ళమని చెప్పిన. అంతే మాట్లాడినావా? అంటే సార్, మాకి తెలిసిన వాళ్ళు మీరున్నారని ధైర్యంతో నేను కొంచెం రూడ్గానే మాట్లాడినా. నాది తప్పే, నన్ను క్షమించండి సార్. అవును సార్, అప్పటికి నేను కిరణ్ చెప్తానే ఉన్నాము, కానీ మా మాట వింటే కదా. వీనికి మెదడు మోకాల్లో ఉంది. అవును సార్, వీడికి కొంచెం నోటి దూల కూడా ఎక్కువనే. ఎప్పుడేం మాట్లాడాలి, ఎక్కడేం మాట్లాడాలి అసలేం తెలదు. వీడి తరపున మేము కూడా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాము. క్షమాపణ నాకు కాదు, ఫస్ట్ మా కానిస్టేబుల్కి చెప్పండి. సారీ సార్. ఇట్స్ ఓకే. ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. రేయ్, ఆరెంజ్ జుట్టు, ముఖ్యంగా నువ్వు. సరే సార్. ఇంకా నువ్వు పోయి పని చూసుకో, నేను వీళ్ళతో కొంచెం మాట్లాడొస్తా. ఓకే సార్. రే కిరణ్, నువ్వు నాకు బాగా తెలిసినోడివి. అదీగాక ఒకప్పుడు మీ నాన్న నాకు బాగా సాయం చేసినాడు. అదొక్క రీజన్తోనే నీకి ఏదో ప్రాబ్లం ఉంది అనగానే నేను స్టేషన్కి రా మాట్లాడదామన్నాను. లేకపోతే నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరి రికమెండేషన్స్ పట్టించుకోను. నీకున్న ప్రాబ్లం ఏందో చెప్పు. మీ వైపు న్యాయం ఉంటేనే నేను మీకు హెల్ప్ చేస్తా, లేకపోతే లేదు. మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి, నాకు చిన్న పనుంది, అది చూసుకొని వచ్చి మాట్లాడతా. సరే సార్. అరే కిరణ్, మన వైపు న్యాయం ఉంటేనే పట్టించుకుంటా అంటున్నాడు. అవునరా, ఇంతకీ మన వైపు న్యాయం ఉందా లేదా? రవ్వంత కూడా లేదు. ఆల్రెడీ పెళ్ళైన నీ మాజీ లవర్ని సీక్రెట్ గా పోయి కలవడం తప్పే కదా, అది కూడా పక్కన కట్టుకున్న మొగుడుండగా. ముమ్మాటికి నీదే తప్పు. మీ అంకుల్ చేతుల్లో నీకుంది. అరే నిన్నీ. అసలు ఈ పల్లవి ఈ రోజు బయటికి వస్తుందా రాదా? రెడీ కావడానికి ఇంతసేపా? అప్పటికి నేను చెప్తానే ఉన్నా, నీకి చీర కట్టుకునిక రాదు, నేను కట్టిస్తా అని. నా మాట వింటే కదా. నా మీద కోపంతో నా ముఖం మీదనే డోరేసింది. ఇప్పుడు అదే ఆ చీర కట్టుకుని వచ్చేసరికి ఎంత టైం అవుతుందో ఏమో. అత్తయ్య, మీకు అసలు టెన్షన్ అవసరం లేదు. ఎందుకవి? పల్లవికి చీర కట్టుకునిక బ్రహ్మాండంగా వచ్చు. రీసెంట్ గా నా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చినప్పుడు పల్లవి చీర కట్టుకేయింది. అప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చూసి చీర కట్టుకేయింది. నాకు తెలిసి ఇప్పుడు కూడా అట్లే కట్టుకుంటది. ఇదిగో మాటల్లోనే వచ్చింది. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు.
మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకి సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.